హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు ఎక్కడ చూసినా ఏ థియేటర్ ముందు చూసినా జై బాలయ్య అంటున్నారు. 5th పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు రిలీజ్ అయిన మమ్మల్ని బాలయ్య బాబు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదని చెప్పేసి అఖండ 2 రీచెస్కి మేమైతే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఈరోజు మన అఖండ 2 మూవీ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, అసలు తాండవం జరిగిందా లేదా అని మాట్లాడడానికి వచ్చేసారు మన ముందుకి భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. 5th పోస్ట్ పోన్ అయ్యి 12th రిలీజ్ అయింది, అంటే ఈరోజు రిలీజ్ అయింది. అఖండ 2 మాకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. బాలయ్య బాబుని చూసినట్టు కాదు, మూవీలో శివుణ్ణి చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు సార్. దీనిపైన మీరేమంటారు సార్? ఇది అఖండ తాండవం అని టైటిల్ అయితే పెట్టారు, కానీ బాలయ్య తాండవం ఇది. అంటే టోటల్గా తను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి తానే ఆ పాత్ర బాలయ్య ప్రవర్తించాడు, నటించలేదు, ప్రవర్తించటం. ఇది టోటల్గా బాలకృష్ణ సినిమా, బాలకృష్ణ విశ్వరూప ప్రదర్శన అంతే. బోయపాటి కంటే కూడా బాలకృష్ణ కంట్రిబ్యూషనే చాలా ఎక్కువ ఉంది. అయితే బాలకృష్ణతో ఈ రేంజ్ సీన్ చేయవచ్చు అని చెప్పి కొన్ని కల్పనలు చేశాడు అంతే అతను, బోయపాటి. దాన్ని తను ప్రాణం పెట్టి నడిపించాడు ముందుకి బాలకృష్ణ. అంటే దానికి విపరీతమైనటువంటి అంకిత భావం ఉంది ఆయనకి. ఆ లైన్తో ఆ లైన్ని టోటల్గా అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. ఆ అడాప్ట్ చేసుకున్నటువంటి తనం సినిమా తెర మీద అద్భుతంగా కనిపించింది. అలాగే విజువల్ స్కేల్ బాగుంది. అంటే ఏదో లూజ్గా ఎమోషనల్ కంటెంట్ కాబట్టి వదిలేయకుండా విజువల్గా కూడా చాలా తీసుకొచ్చారు. అంటే ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఇంత హడావిడి జరుగుతున్నా కానీ ఎక్కడ కంటికి స్ట్రైన్ లేకుండా సినిమా నడిచింది. దానికి కారణం ఏంటంటే సాధ్యమైనంత వరకు న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళారు. అవసరమైన మేరకు మాత్రమే విఎఫ్ఎక్స్ వాడారు. సెట్స్ ఉన్నాయి సినిమాలో, న్యాచురల్ లొకేషన్స్తో పాటు సెట్లు కూడా ఉన్నాయి. వీటిని మ్యాచ్ చేసినటువంటి పద్ధతి బాగుంది. కెమెరా క్రాఫ్ట్ బాగుంది. టోటల్గా సినిమా మీద ప్రతి ఒక్క టెక్నీషియన్ను, నటించినటువంటి ప్రతి నటుడు అందరూ డెడికేటివ్గా ఉన్నారు. అది కనిపించింది తెర మీద. అందుకని సినిమా డెఫినెట్గా ఫ్యాన్స్కి, బాలకృష్ణ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుడికి కూడా, అంటే ఈ రేంజ్ ఎమోషన్ని ఆడియన్స్లోకి డ్రైవ్ చేయటం అనేది బాలకృష్ణ వల్ల మాత్రమే అవుతుంది. అందుకని ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ తాండవం సినిమా గురించి, ఇది బాలకృష్ణ మాత్రమే చేయగలిగిన సినిమా, ఇంకెవరి వల్ల కాదు, ఇంకే కమర్షియల్ హీరో వల్ల కాదు. ఒక కమర్షియల్ హీరో ఇలాంటి క్యారెక్టర్ అంగీకరించి ఇలాంటి స్క్రిప్ట్ని ఓకే చెప్పి దాన్ని ఓన్ చేసుకుని నటించడం అనేది ఇంకొక హీరో చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు, తెలుగుకి సంబంధించినంత వరకు. అలాగే బోయపాటి మాత్రమే ఇలాంటి సన్నివేశాలు ఊహించగలడు. అతని ఊహ, ఈడ నటన, ఈ రెండు అద్భుతమైనటువంటి మ్యాచింగ్ ప్రోగ్రాము. అది మనం ఆల్రెడీ ఇంతకుముందు 3 సినిమాలు చూసున్నాం. వాటిని మించి ఉంది ఇది. నేను కథలోకి వెళ్ళను. కథలోకి వెళ్తే చాలా గందరగోళాలు ఉన్నాయి. అంటే పెద్దగా ఈ సినిమాని బాలకృష్ణని ప్రొజెక్ట్ చేయటం అనే వరకే మాత్రమే సినిమా అద్భుతం. అలా కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మ, అది భారతీయ ఆత్మ అన్నాడు ఆయన. భారతీయ ఆత్మ, సనాతన ధర్మం, ఈ పదాలన్నీ విపరీతంగా దొర్లాయి. ఈ దొర్లిన సందర్భం అంతా కూడా చాలా స్పష్టంగా దీనికి ఇంకొక యాంగిల్ ఉంది. ఆ ఇంకొక యాంగిల్ ఏమిటంటే ఇది ఒక ప్రాపగాండా సినిమా కూడా. ఇది బాలకృష్ణ గారికి ఒక అద్భుతమైన అవకాశం. ఆయన నటుడిగా విశ్వరూప ప్రదర్శన చేయటానికి అవకాశం కల్పించినటువంటి కథే అయినప్పటికీ ఇది ఇన్ టోటల్ ప్రాపగాండా సినిమా. భారతదేశం మీద చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు జరపబోతున్నటువంటి దాడులను ప్రతిఘటించటానికి ఆధ్యాత్మిక శక్తి కూడా అవసరము అనే విషయాన్ని చెబుతూ, ఈ దేశంలో ఉన్నటువంటి ఋషి పరంపర వీళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకోవటానికి నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు అనే విషయాన్ని చెప్పటం కోసం ఒక లైన్ తీసుకున్నారు.
ఆ లైన్ తీసుకుని రాసుకున్నటువంటి కథలో హిందుత్వకి సంబంధించినటువంటి చాలా కంటెంట్ని జొప్పించారు. ఆ క్రమంలోనే హిందూ సనాతన హిందూ అని చెప్పి ఒక మాట వాడతాడు ఆయన తరచు. అంటే కేవలం సనాతన ధర్మం అని మాత్రమే కాకుండా సనాతన హైందవ ధర్మం అనేది స్పెసిఫిక్గా కొంచెం అండర్లైన్ చేసి మాట్లాడతాడు ఈ సినిమాలో బాలకృష్ణ గారు చాలా ఎమోషనల్గా. రెండోది, ఈ సినిమాలో టోటల్ క్యారెక్టర్లో ఒకటే ఎమోషన్ ఉంటుంది. అఖండ క్యారెక్టరే మెయిన్ ఈ సినిమాకి. ఆ మురళీకృష్ణ అనే క్యారెక్టర్ చాలా తక్కువ, నిడివి చాలా తక్కువ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. టోటల్ సినిమా డిపెండ్ అయింది అఖండ మీద, అది ఓపెన్గానే చెప్పుకున్నారు వాళ్ళు ముందే. అయితే ఈ క్యారెక్టర్ టోటల్ ఒకే ఎమోషన్లో పెడుతుంది. ఆ సింగిల్ ఎమోషన్లో తనతో పాటు అంతసేపు ఆడియన్స్ని ట్రావెల్ చేయించటం అనేది మామూలు ఫీట్ కాదు. అది బాలకృష్ణ సాధించాడు ఈ సినిమాలో. ఈ సాధించే క్రమంలో ఆయన మాట్లాడినటువంటి డైలాగ్స్ అన్నీ విపరీతంగా, అంటే ప్రస్తుతం జనాల్లోకి హిందుత్వ ఏదైతే పట్టుకెళ్తుందో అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక నేరేటివ్ని జనంలో కల్పించటం ద్వారా ఒక ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకుని 15 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీని చూస్తున్నాం మనం. ఈ పొలిటికల్ పార్టీ, దాని తాలూకా ఐడియాలజీ, అది స్ప్రెడ్ చేస్తున్నటువంటి రకరకాల ఎలిమెంట్స్, వీటన్నిటినీ ప్రధానమైన అంశాలుగా తీసుకుని ఈ సినిమాని తయారు చేశారు. మోటివ్ ఏమిటి అంటే, ఇది హిందీ మార్కెట్ని టార్గెట్ చేశారు. హిందీ మార్కెట్లో కొంచెం హిందుత్వ కంటెంట్ హెవీగా ఉంటే డెఫినెట్గా పాస్ అయిపోతుంది, కాసులు కురిపిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. అందుకనే RRR సినిమాలోనూ ఆ కంటెంట్ నడుస్తుంది. అలాగే కార్తికేయ 2 అనేటువంటి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఉంది మన కళ్ళ ముందు. ఇవన్నిటికీ ఉద్దేశం ఒకటే, అంటే హిందుత్వ ప్రమోషన్లో భాగంగా మనం సినిమాని కొంచెం ప్రమోట్ చేస్తే అది అలా అంటుకుని వెళ్ళిపోతుంది అనేది ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఈ సినిమాని అలా డిజైన్ చేశారు. అంటే సార్, ఈ టైంలో హిందుత్వం పైన ఒక డైలాగులు 4 డైలాగులు పడితే సినిమా హిట్ అవుతుంది అనే కాన్సెప్ట్తో తీసారంటారా? అంతే, అంటే డబ్బులు వచ్చేస్తాయి అనేది ప్రోగ్రామ్. అంతకు మించి లాజికల్గా పెడితే ఈ సినిమాలో చాలా గందరగోళాలు ఉన్నాయి. స్క్రిప్ట్ సైడు లాజిక్ ప్రకారం స్క్రిప్ట్ని క్రిటిసైజ్ చేయటం మొదలు పెడితే ఇది ఏమాత్రము నిలబడే కథ కాదు. లాజిక్లకి లేదు అసలు. అది సెన్సిటివిటీ కూడా, అంటే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే చాలా మొరటుగా రాసుకున్నారు. మొరటుగా అంటే ఒక ప్రాపగాండా సినిమాకి ఎలాగైతే రాసుకుంటారో అలాగే రాసుకున్నారు. అంటే ఒక సైడ్, టోటల్గా ఒక సైడ్ తీసుకున్నారు. ఇందులో డెమోక్రటిక్ ప్లెయిన్ ఏం లేదు. టోటల్గా హిందుత్వ స్టాండ్ తీసుకుని సనాతన ధర్మం ఉద్ధరణ అనే పేరుతో పక్క దేశాల మీద, పక్క మతాల మీద చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే మీ దేశంలో మతం ఉంటుంది, మా దేశంలో ధర్మం ఉంటుంది, ఇలాంటి డైలాగులు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇవన్నీ బాలకృష్ణ గారు చెప్తుంటే అద్భుతం అనిపిస్తుంది. అది జనాలు ఎమోషనల్గా ఆయనతో పాటు ట్రావెల్ అవుతారు, అంతవరకు ఓకే. కానీ ఏమి ఎక్కిస్తున్నారు ఈ సినిమా ద్వారా జనాల బుర్రల్లోకి అనేది చూస్తే అది ప్రమాదమే. ఇది ప్రాపగాండా సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే మనం కాశ్మీర్ ఫైల్స్ చూసాం ఇంతకుముందు, అది ప్రాపగాండా సినిమానే. రజాకార్ ఫైల్స్ అని తీశారు, అది కూడా ప్రాపగాండా సినిమానే. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది, అది ఇస్లాం నుంచి ప్రమాదంలో ఉంది అనే నేరేటివ్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళటం కోసం ఆ సినిమాలన్నీ కృషి చేసినాయి. కేరళ స్టోరీ అనే సినిమా కూడా చేసిన పని అదే. ఇలా నడుస్తున్నటువంటి చరిత్రలో మనం ఈ మధ్య కాలంలో చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ప్రోగ్రాం కూడా అదే. హరిహర వీరమల్లు ఒరిజినల్గా క్రిష్ ఆయనకి మొదట లైన్ చెప్పినప్పుడు అది లేదు. సెట్స్ మీదకి వెళ్ళాక నెమ్మదిగా అది ఎమర్జ్ అవడం మొదలైంది. మొదలైన తర్వాత ఆయన తప్పుకున్నాడు సీన్లో నుంచి. అలాంటి సందర్భం, దాన్ని ఇక్కడ డైరెక్టరు పూర్తిగా అంటే అదే నడపాలి అని ఫిక్స్ అయిపోయి డిజైన్ చేసుకున్నాడు.
అది నందమూరి బాలకృష్ణకి కనెక్ట్ అయింది. పొలిటికల్గా కూడా వాళ్ళు ఆ లైన్లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఎన్డీఏతో ఉన్నాడు ఆయన, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో నడుస్తోంది. అవును. ఈ ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం దగ్గర నుంచి మొదలు పెడితే అనేక విధాలుగా సనాతన ధర్మము, హైందవ ధర్మము, ఉద్ధరణ, ఈ మాటలు విపరీతంగా బయట కూడా మాట్లాడుతున్నారు. అవును. ఈ బయట మాట్లాడుతున్న మాటలు, సినిమా స్క్రిప్టు ఇవన్నీ కనెక్ట్ అయిపోయి బాలకృష్ణకి. రెండోది ఆయన మామూలుగానే ఆ ధోరణిలో ఉంటాడు, అందుకని అతనికి ఇంకా ఈజీ అయింది. రెండోది బాలకృష్ణ చేయటం వలన ఈ క్యారెక్టర్ ఆర్గానిక్గా తయారైంది సినిమా. ఎందుకంటే మంత్రాలు చెప్పాలి, డైలాగులు, శ్లోకాలు ఇవన్నీ ఆయనకు నడుస్తాయి. ఇంకో హీరోతో కష్టం. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఉన్నాడు. ఆది పినిశెట్టి తను చేసినటువంటి క్యారెక్టర్ని విజువల్గా న్యాయం చేశాడు, కానీ డైలాగ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం తడబాటు నడిచింది. ఓకే. ఒక పర్టికులర్ ఒక డైలాగ్ దగ్గర ఆయన సస్టైన్ చేయలేకపోయాడు ఆ ఎమోషన్. నందమూరి బాలకృష్ణ దగ్గర అది ఉండదు, అది వెళ్ళిపోతుంది అలాగే. అలా తనకి అన్ని విధాలుగా కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్ అది. బాలకృష్ణ గాను అనర్గళంగా శ్లోకాలు, డైలాగులు చెప్పేస్తూ ఉంటారు. అది ఆర్గానిక్గా వర్కౌట్ అయింది నందమూరి బాలకృష్ణ కాబట్టి వర్కౌట్ అయింది. ఇంకొక హీరోతో అయ్యే వ్యవహారం కాదు ఇది. సో బాలకృష్ణ సినిమా చూడాలి అనుకునే వాళ్ళు సినిమా ఎలా ఉండాలి అనేది కూడా కొంత ఫిక్స్ అయి ఉంటారు ముందే. వాళ్ళు అనుకున్న దానికి 4 గింతలు ఉంటుంది సినిమాలో. ఎక్స్పెక్టేషన్స్ కి డబుల్ ట్రిపుల్ ఉండబోతుంది, 4 గింతలు ఉంటుంది అని చెప్తున్నాను. అది గ్యారంటీ. కాకపోతే కంటెంట్ మీద చాలా క్రిటిసిజం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రకమైనటువంటి కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమానే. అయితే దీనిలో ప్రధాన కేంద్రీకరణ జనరల్గా మనకి హిందుత్వ సినిమా అనగానే పాకిస్తాన్ విలన్ అవుతుంది, ఉగ్రవాదం విలన్ అవుతుంది. ఈ సినిమాలో కొంచెం అక్కడ ఫ్రెష్ లుక్ రావడం కోసం వీళ్ళు కొంచెం చైనా వైపు టర్న్ అయ్యారు. చైనాని విలన్గా మార్చి సినిమాని నడిపారు. పాకిస్తాన్ రోల్ తగ్గించారు. తగ్గించడం ద్వారా ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు. ఒక ఫ్రెష్ ఎనిమీని క్రియేట్ చేసి ఆ ఏరియాలో కథను నడపటం వలన కొంత ఫ్రెష్గా ఉంది సినిమా. అలా ఇక మిగిలిన వ్యవహారం అంతా అంటే భారతదేశాన్ని కొట్టాలంటే మూలాలను దెబ్బ కొట్టాలి, ఈ డైలాగులన్నీ మనం ప్రమోషనల్ వీడియోస్లో విన్నాం. భారతదేశ మూలాలను దెబ్బ కొట్టాలి, ఇక్కడ భారతీయులకి తమకు ఏ కష్టం వచ్చినా కానీ భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని చెడగొట్టి వాళ్ళని దైవ మార్గం నుంచి మళ్ళిస్తే భారతదేశాన్ని కంట్రోల్లో తీసుకోవడం చాలా తేలిక. ఇలాంటి సిద్ధాంత ప్రతిపాదనలు ఉన్నాయి ఈ సినిమాలో. కొండలపైన తొండల్ని తినే అని చెప్పేసి అనే కూడా డైలాగ్. కొండల్లో తొండలు తిని బతికే మీరెక్కడ, కొండలను క్షేత్రాలుగా మార్చే మేమెక్కడ అంటారు డైలాగ్. ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు అంటే డైలాగ్స్ సినిమాని విపరీతంగా నిలబెట్టినాయి. డైలాగు రాయటం ఒక ఎత్తు అయితే ఆ డైలాగ్ని ఓన్ చేసుకుని డెలివరీ చేయడం ఇంకో, జనాల్లోకి దూసుకు వెళ్ళేలాగా నటిస్తూ దాన్ని చెప్పడం, ఒక ఎక్స్ప్రెసివ్గా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి డైలాగ్స్ పర్టికులర్గా అది బాలకృష్ణ చూసుకున్నాడు. అది అంటే ఇందులో ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే నందమూరి బాలకృష్ణ ఆ లెవెల్ ఎమోషన్తో తానే శివుడై సినిమాని నడిపించేటువంటి క్రమంలో ఆయన చెప్పిన చాలా అంశాలకి అది నిజానికి జనానికి కన్వే కావాల్సినటువంటి అవసరం లేని విషయాలు కూడా ఆయన విపరీతంగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ప్రమాదం ఈ సినిమాతో. కానీ ఒక నటుడిగా బాలకృష్ణ టోటల్గా సినిమాని భుజాన్ని వేసుకుని మోసాడు. బోయపాటి కూడా అంటే ఒక ఫార్ములా ఉంది మనకి, పాన్ ఇండియా సినిమా అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సినిమా రాబోతోంది, ఏది గ్లోబల్ అఖండ వారణాసి.
వారణాసిని నేను గ్లోబల్ అఖండ అనే పిలుస్తాను. ఓకే. ఇదేమో పాన్ ఇండియా వారణాసి ఉమ్, ఇప్పుడు మనం చూసింది. ఉమ్, ఇలా దాదాపుగా ప్రతి ఒక్కరూ హైందవ ధర్మ ఉద్ధరణ అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళారు. అందులో ఉమ్, పురాణాలు అంటే తను యుగ ప్రయాణం చేస్తాడు అందులో మహేష్ బాబు. ఉమ్, ఇందులో ఆ రకమైనటువంటి కంటెంట్ కాదు, కానీ భారతదేశాన్ని ధర్మాన్ని కాపాడటం కోసం ఉమ్, ఇక్కడ ఋషి పరంపర చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఉమ్, చేపట్టాల్సినటువంటి కర్తవ్యాలు, ఉమ్, దాని మీద డిపెండ్ అయిపోయి కథని తయారు చేసుకున్నాడు ఆయన. ఉమ్, అది తయారు చేసుకోవడానికి ఆయనకున్నటువంటి ఏకైక ధైర్యం బాలకృష్ణ. ఓకే. నందమూరి బాలకృష్ణ ఉన్నాడు, మనం ఏం పర్లేదు వెళ్ళిపోవచ్చు, మనం ఎలా ఊహించినా సీను ఉమ్, దాన్ని ఆయన రక్తి కట్టించేస్తాడు, నో ప్రాబ్లం. అంటే హై ఎమోషన్, హై వోల్టేజ్ ఎమోషన్స్ని తెర మీద ఎగ్జిక్యూట్ చేయటంలో ఆయనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఉమ్, అది చాలా, దానికి సమరసింహారెడ్డులు, ఇవన్నీ నరసింహనాయుళ్ళు, అవును. ఇవన్నీ చూస్తున్నాం మనం, చెన్నకేశవరెడ్డులు, ఉమ్, ఇలాంటి రకరకాల చాలా ఎమోషనల్ కంటెంట్ ఉండేది. అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి ఆ సినిమాల్లో. ఆ, ఈ సినిమాల్లో ఒకటే ఎమోషన్, ఆ సింగిల్ ఎమోషన్లో తనతో పాటు ఆడియన్స్ని లాక్కెళ్ళిపోవడం, ఉమ్, అక్కడ ఆయన సక్సెస్ అయ్యాడు. వా, ఉమ్, అందుకని ఇది సినిమా టికెట్ కొనుక్కున్నటువంటి ప్రేక్షకుడిని ఏమాత్రము నిరుత్సాహపరచదు. ఉమ్, వాళ్ళు కంటెంట్ ఏం చెప్పారు అనేది పక్కన పెట్టేస్తే ఉమ్, విజువల్గా సినిమా చాలా బాగుంది. ఓకే. అందుకని డెఫినెట్గా అయితే హిందీ మార్కెట్లో ఇంకా పెర్ఫార్మెన్స్ మొదలవ్వలేదు. ఉమ్, తెలుగు మార్కెట్లో అయితే మంట రాజుకుంది, ఉమ్, బుకింగులు మండుతున్నాయి, ఉమ్, జనాలు దూసుకుని పెడుతున్నారు, ఉమ్, ఇది కనిపిస్తోంది. కర్ణాటకలో కూడా బాగానే ఉంది, ఆ, తమిళనాడు హిందీ మార్కెట్లో ఇంకా మంట అందుకోలేదు, ఉమ్, ఢిల్లీలో ఇంకా థియేటర్లు జనాల్ని పిలుస్తూనే ఉన్నాయి. అవును. కాబట్టి హిందీ మార్కెట్లో కొంచెం దీన్ని పుష్ చేసేస్తే ఉమ్, వాళ్ళు అనుకున్న ప్రోగ్రాం నెరవేరుతుంది. ఉమ్, 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అవును. వాళ్ళు 5వ తారీఖు రిలీజ్కి ప్రాపర్ ప్లానింగే చేసుకున్నారు. 5 నుంచి 12కి షిఫ్ట్ అవ్వటం అనేది, ఈ 12కి సెట్ చేసే దగ్గర ఇంకొంచెం ప్రమోషన్స్కి సంబంధించిన కేర్ తీసుకుని ఉంటే బాగుండేది ఉమ్, హిందీ మార్కెట్కి. ఆ. అది తీసుకుని ఉంటే డెఫినెట్గా ఇది కొంచెం నడిచేది అక్కడ. ఇది బాలకృష్ణ గారు హిందీలో, తమిళ్లో, మలయాళంలో తన ఓన్ వాయిస్తో డబ్ చెప్పారని చెప్పేసి వింటున్నాం సార్. ఎలా ఉండబోతుంది ఇంపాక్ట్? అంటే హిందీలో చెప్పుకున్నాడు, తమిళ్లో కొంత మేనేజ్ చేశారు అంతే, మిగిలిన లాంగ్వేజెస్లో మేనేజ్ చేశారు. హిందీ డబ్బింగ్ మాత్రం ఆయనే చెప్పుకున్నాడు, అది వారే చెప్పుకున్నారు. అలాగే హిందీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన అనర్గళంగా మాట్లాడాడు. ఓకే. అంటే తనకి పెద్ద ఇబ్బంది కాదు, ఎందుకంటే తను చదివింది అంతా స్కూలింగ్, కాలేజ్ చేసింది ఇక్కడ సిటీ కాలేజీ, ఇక్కడ చదువుకున్నాడు, నిజాం కాలేజీలో చదువుకున్నాడు ఆయన. కాబట్టి ఆయనకి అది ఉంది, అంటే హిందీ ఆయన మేనేజ్ చేయగలడు. ఓకే. గతంలో కూడా అది ప్రూవ్ చేసుకున్నాడు ఆయన, వేదికల మీద మాట్లాడాడు. కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయదలుచుకున్న సందర్భంలో హిందీలో మాట్లాడితే వాళ్ళకి కన్వే అవుతుంది అనే ఉద్దేశంతో ఈయన 2014 ఆ ఎన్నికల సందర్భంగా బీజేపీతో టైఅప్లో వెళ్ళినప్పటికీ 18 నాటికి ఆ బంధం వీడిపోయింది. వీడిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ నేరుగా కేంద్రం మీద దాడి చేసిన ఉపన్యాసాలు 2-3 ఉన్నాయి. ఆ సందర్భంగా ఆయన హిందీలోనే మాట్లాడాడు. కాబట్టి ఆయనకి పెద్ద ఇబ్బంది కాదు, ఆయన నడిపించగలడు, నడిపించాడు కూడా. అందుకని అసలు టోటల్గా సినిమా ఆర్గానిక్గా ఉంది, ఉండటానికి కారణం బాలకృష్ణ అంతే. ఇది బోయపాటి సినిమా అంటానికి కూడా వీల్లేదు, ఇది టోటల్ నందమూరి బాలకృష్ణ సినిమా అంతే. అంటే మూవీలో మనం విన్నాం సార్, లైక్ ఎట్లా అంటే నాకు తమిళ్ తెలుసు, కన్నడ తెలుసు అని చెప్పేసి, అంటే కేరళ గురించి ఒక మాట, ముంబై గురించి ఒక మాట, ముంబై అంటే మా లాంటిది అని చెప్పేసి ఒక మాట, అలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. అవి జనాలకి ఎలా ఉండబోతుంది సార్ ఆ డైలాగ్స్? ఇంకా ప్రతి డైలాగు జనాలని కుమ్మేస్తుంది, అలా సెట్ చేశారు.
అందుకని డైలాగ్స్ సినిమా అంటే బాలకృష్ణ అని ఎప్పుడైతే హీరోగా ఫిక్స్ అయ్యారో పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలి, డైనమైట్స్ లాంటి డైలాగ్స్ ఉండాలి అని ఆ ఏరియాలో విపరీతమైన కసరత్తు జరిగింది. దాన్ని ఆయన పట్టుకుని ఓన్ చేసుకుని చెప్పిన పద్ధతి. తను కనెక్ట్ చేయగలడు, కనెక్ట్ చేయటం కాదు పేల్చగలడు. దాన్ని ఆ పేల్చటం అనేది వర్కౌట్ అయింది ఈ రోజున జనాలు. అంటే సినిమా అప్పుడే అయిపోయిందా అన్న మూడ్ క్రియేట్ చేశాడు క్లైమాక్స్కి. ఓకే, ఇంకా ఏదో ఉండాలి, ఇంకా ఏదో ఉండాలి అనుకుంటూ బయటకు వచ్చారు జనాలు. అలా అంటే పెద్ద స్క్రీన్ ప్లే మ్యాజిక్లు అవి కూడా ఏమీ లేవు సినిమాలో. స్క్రీన్ ప్లేలో మ్యాజిక్లు, కథలో ఏదో రకరకాల మెలికలు ఇవేమీ లేవు. ఏకసూత్రం సినిమా అలా మొదలై ఇలా ఎండ్ అవుతుంది. దీనికి సంబంధించి పెద్దగా కథలో ఆయన చేసుకున్నటువంటి ఇదేమీ లేదు. ఒక దేశం ఇంకో దేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఏం చేస్తుంది, దాన్ని అడ్డుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు ఎలా అడ్డుకుంటారు అనేదే లైన్. అంతకు మించి అక్కడ డీవియేషన్స్ లేవు. ఆ డీవియేషన్స్ లేవు, ఏకసూత్రంగా నడుస్తుంది కథ. పెద్దగా జనాలని కన్ఫ్యూజ్ చేసే కథ కూడా కాదు, ఏం జరగబోతోందో తెలుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ప్రతి సీన్ని చాలా క్యూరియస్గా నడిపాడు. ఓకే, నడిపి బాలకృష్ణ తన ఎమోషన్స్తో నిలబెట్టాడు జనాల్ని. అంటే సినిమా అనేది జనరల్గా కమర్షియల్ సినిమా థియేటర్ని ఎంటర్టైన్ చేయాలి, ఎమోషనలైజ్ చేయాలి, లేదు సెంటిమెంట్తో నడపాలి, ఏదేమైనా ఎంగేజ్ చేయాలి. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంటు ఆ ఏరియా లేదు అసలు. టోటల్గా తను ఎమోషనల్గా నడపాలనుకున్నాడు, అక్కడే అలాగే నడిపాడు. హీరోయిన్ ఒక ప్రత్యేకమైనటువంటి రొమాన్సు ఆ ఏరియా కూడా ఈ సినిమాలో పెద్దగా లేదు అసలు, టోటల్గా లేదు. కొంచెం ఫస్ట్ హాఫ్లో ఒక పాట కోసం చిన్న లీడ్ తీసుకున్నాడు, దానికి ఒక క్యారెక్టర్ని పెట్టుకున్నాడు, అక్కడ వరకే నడిపేశాడు. ఆ క్యారెక్టర్ని పర్పస్ఫుల్గానే క్లోజ్ చేశాడు. అందుకని ఇది డెడికేటెడ్ సినిమా. ఓకే, డెడికేటెడ్గా చేశాడు తను. అంటే నిజాయితీ కనిపించింది. తను చెప్పిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ బోయపాటి తన ప్రయత్నం నిజాయితీగా చేశాడు. అందుకని సినిమా జెన్యూన్గా ఉంది, టేకింగ్ జెన్యూన్గా ఉంది, నటనలు జెన్యూన్గా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమాకి. జనరల్గానే మనకి లయకారుడు శివుడు అంటారు కాబట్టి శివతత్వంలోనే సంగీతం కూడా మిళితమై ఉంది. దాన్ని పట్టుకున్నాడు అతను, తమన్ పట్టుకుని శ్లోకాలు ఇవన్నీ నడిపిస్తూ ఏది ఎవరితో రాయించాలి వాళ్ళతోనే రాయించారు, ఏది ఎవరితో పాడించాలో వాళ్ళతోనే పాడించారు. అందుకని అది కూడా ఆర్గానిక్గా వర్కౌట్ అయింది, న్యాచురల్గా ఉంది సినిమా. వాళ్ళు చెప్పిన కంటెంట్ కొంచెం ఇబ్బందికరమే అయినప్పటికీ విజువల్గా జెన్యూన్గా ఉంది సినిమా. అందుకని అఖండ బిగ్ హిట్, మంచి రెవెన్యూస్ వస్తాయి ఈ సినిమాకి. సార్, మనం ట్రైలర్లో చూసినట్టయితే కుంభమేళా సీన్స్ చూసాం సార్. అండ్ ఇది ఇప్పుడు ఈ టైంలో కుంభమేళా, సనాతన ధర్మం, హైందవ ధర్మం అనేది దానికి ఇంటర్లింక్డ్ అయ్యి కుంభమేళాని తీసుకొచ్చారా మూవీలో? కుంభమేళా అనేది ఇవన్నీ నడుస్తాయి, కుంభమేళాలు, జాతరలు, ఇవన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా కంటెంట్ ఉంది. అంటే ఒక ధార్మిక వాతావరణాన్ని నడపడం కోసం ఏ అంశాలను తీసుకురావాలో అవన్నీ తీసుకొచ్చి నడిపాడు ఆయన. దానికోసం కొంత వర్కౌట్ చేశారు కొంతమంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి జ్ఞానులతో కూర్చుని డిజైన్ చేశారు. ఓకే, అలాగే ఆది పినిశెట్టి క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంది. ఓకే, దానికి ఒక ప్రాపర్ ఎంట్రీ, ఒక ప్రాపర్ క్లోజింగ్ పద్ధతిగా ప్లాన్ చేసుకున్నాడు. అందుకని అది కూడా తెర మీద బాగా వర్కౌట్ అయింది. అలా ప్రతి క్యారెక్టర్ని చాలా పర్పస్ఫుల్గానే వాడుకున్నాడు, ఎక్కడ లూజ్ క్యారెక్టర్స్ లేవు. ఓకే, ఒక క్యారెక్టర్ వచ్చిందంటే దానికి ఒక ప్రాపర్ ఓపెనింగ్, ప్రాపర్ ఎండింగ్ రాసుకున్నాడు. అంటే డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనేది ఈ మధ్యకాలంలో మన రైటర్లు చేస్తున్నారు. ప్రతి డైరెక్టరు ఆ ఏరియాలో
ఫోకస్డ్గా ఉంటున్నారు. అది కనిపించింది ఈ సినిమాలో. నిజాయితీగా చేద్దాం అనుకున్నారు అంతే. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్దాం అనుకున్నారు అంతే. అఖండాలో మదర్ సెంటిమెంట్ ఒకటి బాగా పండింది సార్. అవును, మదర్ సెంటిమెంట్, ఆ మదర్ సెంటిమెంట్ అఖండ 2లో అఖండ 2లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు దాన్ని. ఓకే, ఆ మదర్ సెంటిమెంట్ని ఒక సీన్తోనే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి సందర్భం. అంటే కొడుకుని శివుడికి ఇచ్చేసినటువంటి తల్లి. ఓకే, కాబట్టి తనని నడిపించేది అంటే దైవం భక్తుల ద్వారా వ్యక్తీకరణ జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం మనకి ఉంది. హైందవ ధర్మంలో అది చెప్తారు తరచు, దైవం భక్తుల ద్వారా వ్యక్తమవుతుంది అనేది. అది ఆ పాయింట్ని ఒక తల్లికి దైవానికి కనెక్ట్ చేస్తూ కొన్ని సీన్లు రాసుకున్నాడు ఆయన. అది తెర మీద ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ని బాగా పండించగలిగాడు. పెద్ద అంత స్పాన్ లేదు ఇక్కడ. ఆ ఉన్నటువంటి స్పాన్లో ఆ సీన్ని కల్పించిన పద్ధతితో ఆ సెంటిమెంట్ని బాగా వాడుకున్నాడు. వర్కౌట్ అయింది అది కూడా. జనాలు చాలా ఎమోషనల్ ఫీల్తో బయటకు వస్తారు ఆ సీన్లన్నీ. ఎమోషనలైజ్ చేశాడు టోటల్ థియేటర్ని. అంతసేపు ఎమోషనల్గా నిలబెట్టుకోవటం అనేది మామూలు విషయం కాదు. అది అందుకు బోయపాటి చాలా కష్టపడ్డాడు. బాలకృష్ణ చాలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.